హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో పనసకాయని ఏ విధంగా కట్ చేయాలో పర్ఫెక్ట్గా చూపించబోతున్నాను. చాలా ఈజీగా కట్ చేసేయచ్చు. చాలా కష్టపడిపోతూ ఉంటారనమాట పనసకాయని ఎలా కట్ చేయాలి ఏంటి అనేది. అలాగే కొన్ని చిన్న టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం పనసకాయని కట్ చేసే ముందు కొంచెం వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ యూజ్ చేసుకోవాలండి. అది మనం కట్ చేసే చాకుకి అండ్ అలాగే మన హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవాలి. ఆయిల్ మనం ఏదైనా వాడుకోవచ్చు, వంటల్లోదైనా అండ్ అలాగే కొబ్బరి నూనె అయినా. ఇలా అప్లై చేశాక ఫస్ట్ పనసకాయని ఇలా మధ్యలోకి మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ ఇలా కట్ చేశాక మరొక సైడ్ ఇలా టర్న్ చేసి చక్కగా ఈవెన్గా ఈక్వల్గా కట్ చేసుకున్నామంటే చక్కగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. చూడండి, వీడియోలో మా వారు కట్ చేస్తున్నారు, మీకు ఈజీ వేలో చూపించబోతున్నాను. సో ఇప్పుడు సీజన్ కాబట్టి చాలామంది ఎక్కువగా పనస తొనలు ఇష్టపడుతూ ఉంటారు. అవి బయట విడిగా ఒక 50 రూపీస్కి 7 or 8 పీసెస్ ఇస్తున్నారు. అదే మనం ఫ్రూట్ని తెచ్చుకొని ఎంచక్కా ఇంట్లో బాగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. సో ఇలా కట్ చేస్తుంటే మనకి మధ్యలో బాగా జిగటగా జిగురుగా ఉంటుంది అనమాట. సో అది అంటుకోకుండా ఉండటం కోసమే మనం ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేస్తాం. సో ఫైనల్లీ ఇలా ఈవెన్గా ఈక్వల్గా కట్ చేసి గట్టిగా లాగినట్లయితే ఈజీగా వచ్చేసేస్తుంది. సో ఇలా ఓపెన్ అవ్విన వెంటనే మరి కొంచెం ఆయిల్ హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి చూసాక కొంచెం హ్యాండ్స్కి బాగా ఆయిల్ అప్లై చేసి, చూసారు కదా మనకి కనిపిస్తున్నాయి పనస తొనలు, అవన్నీ కూడా విడిగా సపరేట్ చేయాలి. ఈ చుట్టుపక్కల వైట్గా ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా రిమూవ్ చేసేసి ఈ విధంగా తీసుకుని మనము వేరేగా బౌల్ పెట్టుకుని అందులోకి అయితే వేసుకోవాలి. మనం ఆయిల్ ఎందుకు అప్లై చేసుకుంటున్నామంటే జిగురు అనేది ఉంటుంది అనమాట. ఆ జిగురు అనేది మన చేతులకు అంటుకోకుండా ఉండటం కోసం అప్లై చేసుకుంటామండి. అది జిగురు కనుక మనకి అంటితే చాలా ఒక 2 days వరకు పోదనమాట, జిగటగా ఉంటుంది. సో అందుకని మనం ఇక్కడ ఆయిల్ అనేది యూస్ చేస్తాం. సో 1 by 1 అలా తీసేసుకోవాలన్నమాట. చాలా మంచిది హెల్త్కి అయితే. ఈ పనసకాయ తినటం వల్ల ఈ సీజన్లో గుండె జబ్బులు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా సరే తీసుకోవచ్చు అనమాట. చాలా హెల్త్ఫుల్గా చాలా మంచిది, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సో మధ్యలోకి ఇలా ఉంటుంది చూసారా, ఆ తర్వాత అది కూడా చాకుకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఆ మధ్యలో అది మనకి గట్టిగా ఉంటుంది అనమాట, అది కొంచెం తీయడం కష్టంగా ఉంటుంది. సో చాకుతో మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఒక 2-3 times ఈజీగా ఇలా లాగేసేయచ్చు. అది లాగేసామంటే ఈ పనస తొనలో మనం తీసుకోవడానికి చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మీకు ఈజీగా చూపించాలనుకుంటున్నాను. దీన్నే ఒక 2 partsగా చేసుకోవచ్చండి. చూడండి, మధ్యలో మేము ఇక్కడ కట్ చేస్తున్నాం అనమాట. ఇలా 2 parts కింద కట్ చేసేసి మధ్యలో కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ కూడా చాకుకి అప్లై చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా చక్కగా ఫస్ట్ న్యూస్ పేపర్ని కింద వేసుకోవాలి. మనకి నేల మీద పడినా కూడా మరకలు త్వరగా పోవండి. సో అందువల్ల ఇక్కడ న్యూస్ పేపర్ వాడితే ఎటు అది వేస్ట్గా పడేసేస్తాం కనుక యూజ్ లేకుండా తీసేస్తాము. సో ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇప్పుడు మంచిగా ఒక్కొక్కటి సపరేట్ చేసేసుకుని మనం బౌల్లో వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే ఫేవరెట్ ఫ్రూట్ పనసకాయ అనే చెప్తాను, చాలా ఇష్టం అనమాట. సో మనం 50 రూపీస్కి 7 or 8 పీసెస్ తీసుకునే బదులు ఈ పనసకాయ వచ్చేసి మేము మార్కెట్లో 150 రూపీస్కి తెచ్చుకున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంది. నాకు ఎన్ని పనస తొనలు అయితే అయ్యాయో వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం అలా ఓపెన్ చేసి వెనకకి రివర్స్ చేసినట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్ లాగా అనిపించింది, చాలా బాగుంది. అందుకే మీకు కూడా షేర్ చేశాను. చూడండి, మళ్ళీ కింద పెట్టేగానే దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా ఫ్లవర్ లాగా ఉంది కదా, మధ్యలో మీకు కనిపిస్తున్నాయా, పనస తొనలు కనిపిస్తున్నాయి. సో వాటి నుండి గట్టిగా లాగాలన్నమాట. చాలా ప్రయత్నిస్తున్నాను నేనైతే, నాకైతే అవ్వట్లేదు. ఇంకా మా వారు తీసేస్తున్నారు అంతా కూడా నీట్గా, చాలా స్పీడ్గా తీసేశారు. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. చూడండి, మాకైతే మేము తీసుకున్న ఒక మిడిల్ సైజు కాయ అనమాట. ఎక్కువగా పెద్ద కాయ కాదు, అలాగనే చిన్నది కాదు, మీడియంగా ఉంది. సో దీనికి నాకు పక్కన మీకు పర్పుల్ కలర్లో బౌల్ కనిపిస్తుంది చూసారా, దాని ఫుల్గా అయిపోయాయి అనమాట. చాలా బాగున్నాయి టేస్ట్.
మీరు ఎప్పుడైనా పనసకాయలు తెచ్చుకున్నట్లయితే ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ కొంతమంది చాకుకి ఆయిల్ అప్లై చేసుకోకుండా కట్ చేసేయడానికి రెడీ అవుతారు. సో అలా చేయకండి, కంపల్సరీ ఆయిల్ అనేది యూస్ చేయండి. ఒకవేళ ఆయిల్ యూస్ చేస్తే పనస్తోనలు స్మెల్ వస్తాయా అని నాలాగా ఫస్ట్లో డౌట్ మీకు కూడా ఉందేమో, దాన్ని రిమూవ్ చేసేయండి. ఆ డౌట్ని, ఎలాంటి స్మెల్ రాదండి. అట్లీస్ట్ మనం వేరుశనగ నూనె వాడినా కూడా స్మెల్ రాదనమాట. సో నేను గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే నేను వేరుశనగ నూనె వాడి కట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో స్మెల్ ఎలాగ ఆయిల్ స్మెల్ అనేదే రాలేదు. సో ఫైనల్లీ మొత్తం కట్ చేసేసాము. ఇంక ఇదే లాస్ట్ అనమాట. మధ్యలోది మనం కట్ చేసేసి ఈజీగా తీసేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. సో అందుకని మొత్తం రిమూవ్ చేశాక నేను మీకు చూపిస్తున్నాను. ఇంత వేస్ట్ అయితే వచ్చిందండి. అండ్ అలాగే మేము మధ్య మధ్యలో కట్ చేసేటప్పుడు కొన్ని తినేసాం కూడా. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. అదిగోండి మా వారి హ్యాండ్లో వాటి గింజలు కూడా ఉన్నాయి కదా, వాటి గింజలతో కూడా మనం కొన్ని రెసిపీస్ చేద్దాము. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్గా మాకు ఇన్ని పనస్తోనలు అయితే రెడీ అయ్యాయి. చూడండి ఎంత బాగున్నాయో అనేది మీకు ఎలా తెలిసిద్ది, నాకు కదా, టేస్ట్ చేసింది నేను కాబట్టి. సో టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. మేము కాయ తెచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంటుందో టేస్ట్, అసలు బాగుంటుందా లేదా అనేది ఫుల్ ఎగ్జైటెడ్ అండ్ కొంచెం టెన్షన్ కూడా పడ్డా అనమాట. 150 రూపీస్ పెట్టి కాయ తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు ఫేవరెట్ ఫ్రూట్ పనసకాయ. మరి మీకేంటో కమెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. సో మనం పనసకాయ తెచ్చుకున్నప్పుడు కొన్ని తింటాము, మిగతావి ఫ్రిడ్జ్లో మనం గట్టిగా ఉన్న మూతలో పెట్టేసి స్టోర్ చేసుకుంటే స్మెల్ కూడా బయటికి రాదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.